ఈ జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా అనుదిన ఆహారమును మీకు అందించడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వాక్యం విన్నటువంటి అనేక మంది ఫోన్ చేసి ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు. వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. 139వ కీర్తన 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి నుండి పారిపోవాలని దావీదు ఉద్దేశమా? కానే కాదు. దేవుడు సర్వమంతటా వ్యాపించి ఉన్నాడని తెలియచెప్పడమే ఆయన ముఖ్య ఉద్దేశం. అవును, ఎలీషా ఆత్మ నుండి గెహాజీ తప్పించుకోలేకపోయాడు. గెహాజీ బంగారమును వస్త్రములను ప్రేమించి నయమాను వెంబడి వెళ్తున్నప్పుడు ఎలీషా గారు గెహాజీని అడుగుతాడు, నువ్వు రథం వెంబడి పరిగెత్తుచున్నప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా అని. అట్లాంటప్పుడు ఎలీషాకు ఆ ఆత్మనిచ్చిన దేవుని ఆత్మ నుండి ఇంకెట్లా మనం తప్పించుకోగలం? ఎక్కడికి పారిపోగలం? యోనా గారు కూడా దేవుని సన్నిధి నుండి తప్పించుకుని ఎక్కడికి పారిపోగలిగాడు? తర్షీషు చేరగలిగాడా? లేదే. దేవుని సన్నిధి నుండి మనం ఎక్కడికి పారిపోగలం? ఆయన సర్వంతర్యామి అయ్యున్నాడు కదా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా ఆయన నిన్ను చూడగలడు. నేను చీకట్లో ఉన్నాను కదా, చీకట్లో పాపం చేస్తున్నాను కదా, నన్ను ఎవరు చూడట్లేదు అని నీవు అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఆయనకి చీకటి అడ్డు కాదు. దేవుని సన్నిధి నుండి నువ్వు పారిపోతున్నావా? ఎక్కడికి పోగలవు? దేవుని సన్నిధి నుండి పారిపోయి నువ్వేం చేయగలవు? తండ్రి యొద్ద నుండి పారిపోయిన చిన్న కుమారుని పరిస్థితి ఏంటి? పందులు పట్టును తినడానికి కూడా వెనుకాడని స్థితిలోనికి ఆ కుమారుడు వెళ్ళిపోయాడు కదా. తండ్రికి దూరమై ఆయన ఏమి సాధించాడు? ఏమీ చేయలేకపోయాడు. చేసేదేమీ లేదు. అత్యంతరము లేక మరలా తండ్రి దరికి చేరడం తప్ప అతనికి వేరే దారి లేదు. ప్రియమైన స్నేహితుడా, నీవు నేను ఎక్కడికి పారిపోగలం? ఆయన ఆత్మ నుండి మనము తప్పించుకోలేము. ఒకవేళ నీవు పారిపోయి దేవునికి దూరమై దురలవాట్లకు బానిసై దేవునికి అవిధేయుడిగా జీవిస్తున్నావా? దుర్మార్గమైన స్థితిలో నీవున్నావా? నీ స్థితి అధోగతికి వెళ్ళిపోతుందా? ఒకసారి ప్రశ్నించుకో. ఈ స్థితిలోనే ఒకవేళ నీ జీవిత యాత్రను ముగిస్తే ఏమైపోతావు? నీ ఆత్మ సంగతి ఏంటి? అది ఊహలకే భయంకరంగా ఉంది కదూ. బగబగ మండే నరకములోనికి నీ ఆత్మ జారిపోద్ది కదూ. ప్రియ స్నేహితుడా, ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి నీ జీవితం కొరకు ఆలోచించు. దేవుని సన్నిధి నుండి దూరమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో. పాపమునకు దగ్గరైపోయావేమో. దేవుని సన్నిధి నుండి నేను దూరంగా జీవిస్తున్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ అనుక్షణము నిన్ను చూసేటటువంటి దేవుడు నిన్ను పరీక్షిస్తూనే ఉన్నాడు. నీ ప్రతి అణువణువు ఆయన చూస్తాడు. దేవుని యొద్ద నుండి నువ్వెక్కడికి పారిపోలేవు. కనుక తప్పిపోయినటువంటి కుమారుడు వలె తిరిగిరా. తప్పకుండా ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఆయన రాజ్యంలో నీకు స్థానం ఇస్తాడు. నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన చెంతకు చేరినట్లయితే ఆయన నిన్ను తప్పక చేర్చుకుంటాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కాదు. ఈ భయంకరమైన దినాలలో దేవుని చెంతకు చేరదాం. మన ఆత్మను శుద్ధిపరుచుకుందాం. మనల్ని మనం కడుక్కుందాం. పాపమునకు దూరమై దేవునికి దగ్గరవుదాం. పాపమునకు బానిసైన పరిస్థితుల్లో ఉన్నావా? దేవుడు నిన్ను తప్పకుండా విడుదల చేస్తాడు. ఆయన నమ్ము. తిరిగి తండ్రి యొద్దకు రా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, నేను చాలా దుర్మార్గుడిగా ఉన్నాను కదా, ఆయన నన్ను చేర్చుకుంటాడా అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. నిన్ను కౌగలించుకుంటాడు. నిన్ను ముద్దు పెట్టుకుంటాడు.
ఆయన నిన్ను కుమారునిగా కుమార్తెగా తప్పకుండా అంగీకరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని చెంతకు రా, పశ్చాత్తాపపడు. ఆయన ఆత్మ నుండి నువ్వెక్కడికి పారిపోగలవు? ఎక్కడికి పారిపోలేవు. ఆయన సన్నిధి నుండి నువ్వెక్కడికి వెళ్ళలేవు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉంటాడు. ఆయన సర్వంతర వ్యామి అయి ఉంటున్నాడు. కాబట్టి ఆయన సన్నిధి నుండి నువ్వెక్కడికి పారిపోలేవు. ఆయన పాదాల చెంత చేరుదాం. మన జీవితాన్ని శుభ్రపరచుకుందాం. దేవుని రాజ్యానికై సిద్ధపడదాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేంగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైన మరి యొక్క దినాన్ని మాకు అనుగ్రహించినారు నాయన, నీకు వందనాలు. ఈ దినమంతా మాకు తోడుగుండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి, తెగుల నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని మీరు సిద్ధపరచండి ప్రభువా. దిన అవసరతలు మీరు తీర్చండి. దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రార్థనలు ఏకీభవిస్తున్న నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ యొక్క ఆత్మ వారిలో పని చేయనట్లుగా సహాయం చేయండి. వింటున్నటువంటి మాటలు వారి హృదయంలో పని చేయనట్లుగా, వారి హృదయముల క్రియ చేయనట్లుగా సహాయం చేయండి. వారి యొక్క హృదయములను మీరు తెరవండి. నీ రాజ్యమునకు సిద్ధపరచండి. నీ రాకడది సమీపంగా ఉంది ప్రభా. ప్రతి ఒక్కరూ సిద్ధపడలాగా సహాయం చేయండి. అదే రీతిగా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని జ్ఞాపకం చేసుకోనండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. చంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. నీ కాపుదల, నీ భద్రత వారికి అనుగ్రహించండి. వృద్ధులకు నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభా. బలహీనులను బలపరచండి. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలను కూడా బలపరచండి. నీ యొక్క ఆత్మ తాగుదల క్రిందికి వారిని మీరు తీసుకుని రండి ప్రభా. నీకు స్తోత్రాలు. నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నేను ఆయన నీకు వందనాలు. నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి నాయన. నీ సన్నిధిని మీరు మాతో ఉంచి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములను మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తెలియజేయవలసినటువంటి మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.